పీక పిసికి చంపాలనిపిస్తుంది. చంపే మధు, చంపే. నీ చేతిలో ప్రాణం పోవడం కంటే అంతకంటే అదృష్టం నాకు ఇంకేముంటుంది. మధు, అన్నీ మర్చిపో. ఒకటే మాట చెప్తున్నా, నాకు నువ్వు కావాలి. నీతో నాకు బిడ్డ కావాలి. ఆ బిడ్డ అచ్చ నీలాగే ఉండాలి. కుర్రాడి మాటల్లో తేడా కనిపిస్తుంది. మనం కొంచెం జాగ్రత్తగా లేకపోతే కొంపలు మునిగేటట్టే ఉన్నాయి. మధు, మాట్లాడవేంటి మధు? అయినా నీకోసం, నీ ప్రేమ కోసం నేనెంత తప్పించిపోతున్నానో తెలుసా? ఓ పని చేద్దాం మధు, మన జీవితాన్ని ఈ రోజు నుంచి కొత్తగా స్టార్ట్ చేద్దాం. నన్ను శత్రులా కాకుండా నీ భర్తగా చూడవా? ఎలా అంటే ఓ పని చేద్దాం. నువ్వు చెప్పినట్టే వింటాను, నువ్వేం చెప్తే అది చేస్తాను. కానీ నాకు మాత్రం నువ్వు కావాలి మధు. ఓహో అలాగా. ఏది ఇప్పుడు మీరు చెప్పిన మాటలన్నీ నిజాలని మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పండి. అమ్మ మీద ఒట్ట? అమ్మ మీద ఒట్టేంటి? అయినా ఇదంటే నాకు ఇష్టమా పాడా? అమ్మకేదో మాటిచ్చా కాబట్టి ఒప్పుకున్నాను. ఒట్టేయకూడదు, అబద్ధం చెప్పకూడదు. మధు, అమ్మ మీద ఒట్టేందుకు? అయినా నేను 1వ తరగతిలోనే కట్ట మైసమ్మ మీద ఒట్టు వేయదు అని మొక్కేసుకున్నానుగా. ఓహో మీలాంటి వెదవలకి దగ్గరవ్వను అని ఎల్కేజీలో ఎల్లమ్మ తల్లికి మొక్కున్నానండి. మధు, ఏంటి ఓవర్ చేస్తున్నావు? ఇందాకటి నుంచి సాఫ్ట్ గా మాట్లాడుతున్నాను, ఎగతాళిగా ఉందా నీకు? ఇదిగో పెళ్ళాను కదా అని ఊరుకున్నాను, లేకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఇలా చేయి పట్టుకుని దగ్గరికి లాగి చెంప పగలు కొట్టి తర్వాత చీపురు తీసుకొని నేను స్నానంకి వెళ్తున్నాను. నేను వెళ్తాను. నేను వెళ్తాను. కాదు, నేనే. నువ్వెలా వెళ్తావే? నేను వదలే. జరుగు పాప, జరగమంటే పొమ్మంటుంటే. ఏంటి బాబుగారు చాలా హుషారుగా ఉన్నారు. చేతులు పట్టుకుంటున్నాడు, కౌకులించుకుంటున్నాడు. అమ్మో, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏమైంది? ఏం చేస్తున్నావే? ఆ సౌండ్ ఏంటి? తాళం వేసానండి. సర్లే, వేసుకో. నేను స్నానం చేస్తున్నానుగా. చేసుకోండి. నేను టిఫిన్ ఆర్డర్ చేస్తున్నాను. చెయ్యి. మన చైతు దిగిన హోటల్ ఇదేరా? అవునురా. అయితే మన చైతు గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ లాగేద్దాం. కాకపోతే చైతు మనని గుర్తుపట్టకుండా ఇలా గెటప్ మార్చేసి, అలాగే పేర్లు కూడా మార్చి చెప్దాం. అయితే ఏం పేర్లు పెట్టుకుందాం? నాకు పేకలో కింగ్ అంటే బాగా ఇష్టం, అందుకే కింగ్ పెట్టుకుంటా నా పేరు. అవునా? అయితే నేను బొంగ అని పెట్టుకుంటా. ఇదేం పేర్రా? పిలవడానికి ఈజీగా ఉంటుందనా? లేదా కొంచెం క్రేజీగా ఉంటుందని. ఐ లైక్ ఇట్ వెరీ గుడ్. పద వెళ్దాం. సర్లే వెళ్దాం, పద. ఐ డోంట్ లైక్ దిస్ డర్టీ డ్రెస్. ఇంకొకసారి మురికి డ్రెస్ వేసుకొచ్చావంటే పీకి పారేస్తా. ఏమిటి డ్రెస్సునా? చిన్న మురికి కోసం ఉన్న డ్రెస్ పీక్తారా? హలో, మీరు కాస్త మోస్తారా?
నేను పీకేస్తారన్నది షీ డ్రెస్ కాదు. ఓ ఈ డ్రెస్ నా సూట్ వేసుకున్న నాటు గేదెలాగున్నావు. నువ్వు డ్రెస్ పీకేస్తే మాకు హార్ట్ అటాక్ వస్తుంది, వద్దమ్మా. ఓ మై గాడ్, అసలు ఎవరయ్యా మీరు? చప్పుడంటే పడని నాకు డప్పులు వాయించినట్టు వాయించేస్తున్నారు. కమాన్ టెల్ మీ, హూ ఆర్ యు? నాది పేరు కింగు. మాది పేరు బొంగు. అమ్మ పేరు రింగు, అయ్య పేరు సింగు, అవునా? అంతా కరెక్ట్ గా ఎలా చెప్పారు సార్? మీకు మా అమ్మ నాన్న తెలుసా? తెలుసా చేపల పులుసా? రైమింగ్ బాగుందని సెట్ చేసా, టైమింగ్ బాగుండి సెట్ అయిపోయింది. ఇంతకీ వాట్ యు వాంట్? మాకు రూమ్ కావాలి. ఎన్ని రోజులు? రోజులు మాకెందుకు సార్, ఆ రిసెప్షనిస్ట్ కి ఇవ్వండి. తల్లో పెట్టుకుంటది, కత్తిలాగుంది. దానికి మూడిందంటే కత్తి మీ కడుపులో పెట్టుకుంటది. నేను అడిగింది రోజులు కాదు, రోజులు. హౌ మెనీ డేస్? 5 days సార్. గివ్ మీ ద 5,000. టేక్ ద కీస్. అర్థమైంది. కాకపోతే మాకు రూమ్ కంటే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. వాట్ ఇస్ ద ఇన్ఫర్మేషన్? ఈ హోటల్లో చైతన్య మధుమతి అనే వాళ్ళు దిగారు. వాళ్ళు ఏ గదిలో దిగారో చెప్తారా? సారీ, మా కస్టమర్లే మా గాడ్స్. ఆ గాడ్స్ దిగొచ్చి వరాలు ఇచ్చిన వివరాలు మాత్రం చెప్పం. వివరాలు సవరాలు మాకొద్దు సార్, మాకు రూమ్ నెంబర్ చెప్తే చాలు. ఓకే, గివ్ మీ యువర్ ఫోన్ నెంబర్. ఓ ఎందుకు సార్, రూమ్ నెంబర్ SMS పెడతారా? కాదు, వాట్సాప్ లో పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. కంట్రోల్ ప్లీజ్ సార్. నంబర్ చెప్పినా మేమేం చెయ్యం. జస్ట్ తెలుసుకొని దాని పక్కనే రూమ్ తీసుకుంటాం అంతే. లుక్ మిస్టర్ బొంగు. మాది పేరు కింగు. సే మిస్టర్ కింగు, నీ రంగు చూసి నేను లొంగుతాను అనుకున్నావేమో. నెవర్. మర్యాదగా బయటికి వెళ్ళండి. గెట్ లాస్ట్ గా, లేదంటే మర్యాద రామన్న సినిమాలో సునీల్ లాగా అయిపోతుంది మీ పరిస్థితి. ప్లీజ్ గెట్ అవుట్, ప్లీజ్ గెట్ కాదు సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. గా, నాలో రాక్షసుని బయటికి తీయకండి. ఏంటి సార్, ఆల్రెడీ సూట్ వేసుకుని ఎదురుగుండా ఉంటే వాడిని ఏమన్నా మళ్ళీ బయటికి తీయటం ఏంటి సార్? సైలెన్స్, సైలెన్స్. ఎవడ్రా ఇక్కడ గాడిదలు కరుస్తున్నాడు? మీరే సార్. కత్తిలాగా నిన్నాళ్ళు కనిపెట్టలేకపోయాను. రే, ఆ కర్రుడు డీటెయిల్స్ చెప్పేటట్లేడురా. ఏం చేద్దాం? రూమ్ తీసుకుందాం అంటేనా మన దగ్గర అంత డబ్బు లేదు, తిరిగి వెళ్తేనేమో అమ్మ చంపేస్తుంది. కాబట్టి ఇక్కడే ఉండి ఏదో ఒకటి చేయాలరా. రే, ఐడియా రా. ఏంట్రా అది? ఈ గోడ మీద ఎక్కి పై ఫ్లోర్కి వెళ్ళి ఒక్కో గది చెక్ చేసుకుంటూ వెళ్ళామనుకో, వాళ్ళకి ఏదో రూమ్ లో వాళ్ళు దొరుకుతారు. బయట తక్కువ రేటుకి మనకి లాడ్జ్ దొరుకుతుంది. డైలీ వచ్చి చెక్ చేసుకోవచ్చు, అంతే కదా? కరెక్ట్ రా. అరే, ముందు నేను ఎక్కు చూస్తాను, తర్వాత నువ్వు వచ్చి. ఓకే, ఫాలో మీ. జాగ్రత్త. ఎక్కరా, పట్టుకో, పట్టుకో. కొంచెం గట్టి ఎక్కరా, కొంచెం గట్టికి తోయ్. ఎక్కువ ఎక్కరా, పట్టుకో, పైన పట్టుకో. అది కొంచెం గట్టికి తోయ్. ఎక్కరా, కొంచెం గట్టికి ఎక్కే, దాన్ని అందుకోరా. పట్టుకో, ఎక్కే, కొంచెం ఎక్కే, దాన్ని అందుకోరా. వచ్చేసి పట్టుకో. వచ్చేసి తోయ్. ఎక్కే, అయ్యా, ఎక్కే. పాపం కష్టంగా ఉంది కదూ. అవును సార్, ఆ కర్రోడి వల్ల ఇంత కష్టపడాల్సి వస్తుంది. ఎక్కరా, దాన్ని అందుకోరా. స్టూల్ ఏమైనా ఇమ్మంటారా? కొంచెం గట్టికి తోయరా. ఇవ్వండి సార్. Stop it! What happened? All flowers are broken. Bloody idiots! What is going on here? సారీ సార్, లిఫ్ట్ చెడిపోయినప్పుడు ఎలా ఎక్కాలనేది మా బొంగు అడిగితే చూపిస్తున్నా.
అది కాదురా ఇటు తిరుగు. ఈ డ్రెస్ ఏంటో ఈ లోకం ఏంటో. పనిష్మెంట్ అంటే పప్పు రుబ్బిస్తాడేమో అనుకున్నా. నేను ప్లేట్లు గడిస్తాడేమో అనుకున్నా. రే చివరికి ఇలా సప్లైర్ చేస్తాడు అనుకోలేదురా. బాధపడకరా, ఈ గెటప్ లో తమ్ముడిని కనిపెట్టడానికి ఇది ఒక అవకాశం అనుకుందాం. ఈ గెటప్ లో మనల్ని గుర్తుపట్టాడు కాబట్టి మన పని ఈజీగా అయిపోతుందిరా. ఇదిగో ఈ గెటప్ లో మనోళ్ళకంట అస్సలు పడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అలాగే. హలో, అక్కడేం చేస్తున్నారు? రే మధుమతిరా. అడుగుతుంటే మీలో మీరు మాట్లాడుకుంటున్నారేంటి? సారీ మేడం, మీరు టిఫిన్ ఆర్డర్ ఇచ్చారు కదా. అక్కడ పెట్టండి. మీ జంట చాలా బాగుంది మ్యామ్. థ్యాంక్ యూ. మీరెప్పుడు చూసారు? టిఫిన్ ఇద్దరికి ఆర్డర్ ఇచ్చారు కదా, అప్పుడు అర్థమైంది మేడం. ఇద్దరు ఒకే ప్లేట్ లో తిని ఒకే మంచం మీద పాడుకుంటున్నారు కాదు. ఏయ్, ఏంటి వెటకరమా? ఓ, మా పర్సనల్ విషయాలు మీకెందుకు? అంటే ఈడు ఉద్దేశం ఇద్దరికి ఒక మంచం సరిపోతుందా లేకపోతే ఎక్స్ట్రా బెడ్ ఏమైనా చెప్పమంటారా అని. ఓహో, ఆ ఫెసిలిటీ ఉంటే ఇంకోటి చెప్పండి. అయితే డీల్ ఇంకా ఓకే కాలేదురా. అవునరా. ఇంకా ఉన్నారేంటి? మీరు వెళ్తే నేను స్టార్ట్ చేస్తాను. ఏంటది? హలో, టిఫిన్ స్టార్ట్ చేస్తాను అన్నాను, వెళ్ళండి. పాదా. చెప్తా. ఆహాహాహా, ఏమిడ్లీ ఏమిడ్లీ, సూపర్ గా ఉంది, తెల్లగా ఉంది. ఓట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఏం టేస్ట్, ఏం టేస్ట్. ఏం మధు, టిఫిన్ అంత బాగుందా? అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్ టిఫిన్ అండి. ఏమండి, టిఫిన్ అద్దిరిపోయింది, కావాలా? అయిపోతుంది. ఒసేయ్, నాకు ఉంచవే. ఏమండోయ్, టిఫిన్ కావాలా? బయటికి వస్తారా రారా? మధు, నువ్వు తలుపేసావుగా, తలుపుతీ ఒకసారి. ఎందుకండి? స్నానం చేస్తూ ఈ వారం రోజులు అక్కడే ఉండండి. వారం రోజులా? ఏం మాట్లాడుతున్నావు మధు, తలుపుతీ. లేదండి, మా ఆయనకే మదపుచ్చి పట్టింది. అది వదిలించాలంటే బాత్రూమ్ లో భజన చేయించమని మా గురువు గారు చెప్పారండి. ఎవడా మహానుభావుడు? మధు, ఆకలేస్తుంది మధు, తలుపుతీ ప్లీజ్. నో, నేను డోర్ తీయాలంటే నేను చెప్పినట్టు మీరు చెప్పాలి. ఏం చెప్పాలి? మధు గుడ్ గర్ల్. నేను చెప్పను. నేను తీయను. అబ్బా సరే చెప్తానులే. మధు గుడ్ గర్ల్. అయ్యో, గుడ్ కాదు, గుడ్ గర్ల్, వెరీ గుడ్ గర్ల్. ఓకే, మధు గుడ్ గుడ్ గర్ల్, ఓకేనా? మధు నిప్పు, తన జోలికి వెళ్తే కాలిపోతాను. ఓకే, మధు నిప్పు, దాని జోలికి వెళ్తే మాడిపోతాను. ఆమెకిష్టం లేకుండా
తన ఒంటి మీద చెయ్యి వెయ్యను. అలా వేస్తే నేను మనిషినే కాదు. చెప్పండి. మధుకి ఇష్టం లేకుండా ఒంటి మీద చెయ్యి వెయ్యను. అలా వేస్తే నేను మనిషినే కాదు. మధు ఇస్ ద బెస్ట్. మధు ఇస్ ద బెస్ట్. నెక్స్ట్. ఆమెకిష్టం లేకుండా ఆమె జోలికి వెళ్తే నేను అనసూయ కొడుకునే కాదు. నేను అనసూయ కొడుకునే కాదు. చాలా తలుపుది మధు, ఆకలేస్తోంది. లాస్ట్ 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 లాస్ట్. మధు బంగారం. చెప్పండి. మధుని టచ్ చేసే అర్హత నాకు లేదు. మధు బంగారం, దాన్ని టచ్ చేసే అర్హత నాకు లేదు. అటువైపు చూసి కాదు, నా వైపు చూసి చెప్పండి. మధు బంగారం, దాన్ని టచ్ చేసే అర్హత నాకు లేదు. ఓకేనా? వెరీ గుడ్. తీవే, ఆకలేస్తాను. తలుపుది ప్లీజ్. వస్తున్నాను. ఇంకొకసారి మళ్ళీ ఇలా పిచ్చి వేషాలు వేశారు, ఈసారి తాళం తీయను. జాగ్రత్త. తలుపు. బాత్రూమ్కి వెళ్ళిన భర్తని బ్లాక్ మెయిల్ చేస్తావా? నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తా. ఆల్ ది బెస్ట్ అండి. సర్లే గానీ ఆకలి దంచేస్తుంది. ఆ టిఫిన్. హలో, ఇదిగోండి. నా మాట నాకు ఉంచండి ప్లీజ్. అలాగేనండి, ప్లీజ్ మీరు వెళ్ళండి. అంతఃపురంలోకి దయచేయండి ప్లీజ్. మధు, ఇప్పుడు నా టైం స్టార్ట్ అయిందే. గొళ్ళెం పెట్టడం నీకే వచ్చు అనుకుంటున్నావా? నాకు వచ్చు. ఇప్పుడు నువ్వు బయటికి ఎలా వస్తావో చూస్తానే. ఏమే, నన్ను లోపల పెట్టి నాతో ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పించావే? అందుకు 100 రెట్లు నీతో నాకు క్షమాపణలు చెప్పించుకుంటా. అలా చెప్పించుకోకపోతే నా సగం కాదు పూర్తి మిషన్ తీసేస్తానే. నాతో క్షమాపణ చెప్పించడం మీ వల్ల కాదండి. అబచ్చా, శబదాలు చేయకు. వారం పాటు లోపల ఉంచేస్తా. ఏమనుకున్నావో? ఓవర్ చేసావంటే ఈ పూటంతా పస్తులుంటావు. నన్ను మరీ తక్కువ అంచనా వేస్తున్నావే. నేనెందుకు బస్సులుంటానే? ఎదురుకుండా టిఫిన్ ఉందిగా, ఒకసారి వెళ్ళి చూడండి. అలానేసిందేంటి? చెక్ చేసుకుంటే పోలా. నా టిఫిన్ నా దగ్గరుంది. మీ తెలివితేటలు నాకు తెలుసు కాబట్టి ముందు జాగ్రత్తగా తీసుకున్నాను. మర్యాదగా తాళం తీస్తే మీ టిఫిన్ మీ దగ్గరకు వస్తుంది. తీస్తానే. తాళం కోసం పెద్ద పెద్ద గొయ్యిలే తీశాను. డొక్కలో వచ్చిన తాళం తీలేనా? వస్తానే, తీస్తున్నా, వస్తున్నా. ఏంటి మధు ఇది? మొగుడు పెళ్ళం అన్నాక ఆ మాత్రం సరదాలు సరసాలు కామన్. వాటికే నువ్వు కోపం తెచ్చుకున్నావు అనుకో, కడుపు మార్చుకోవాల్సి వస్తుంది. అది ఇదిగోండి, బాత్రూమ్ కంపుకి టిఫిన్ టేస్ట్ చాలా ఇంపుగా ఉంటుంది. తినండి. యదవ జన్మ. పెళ్ళాన్నెవరా దేవుడా అంటే రాచి రంపాన పెట్టే రాక్షసునిచ్చావు. దీంతో కాపురించడం కన్నా కాశ్మీర్ తీవ్రవాదుల్ని కాల్చడం బెటర్. కర్మ 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 కర్మ. ఇద్దరిద్దరిని లిప్ కిస్ పెడితే ఇవాడు మాత్రం ఏం చేస్తాడు? ఏంటి గొనుక్కుంటున్నారు? మా జన్మకు అవకాశం కూడానా? సర్లేండి, నాకు నిద్ర వస్తుంది. టీవీ ఆఫ్ చేయండి. నాకు రావట్లేదు, చేయను. అయితే నేనే ఆఫ్ చేస్తాను. ఏంటి దౌర్జన్యం? ఒకే ఒక్క మగాణ్ణి, నీ మొగుణ్ణి నేనంటే నీకు అంతలోకువా? ఏదో నీ మెళ్ళో తాళి కట్టి నీ నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టాను కాబట్టి ఊరుకుంటున్నాను గాని, లేకపోతేనా నా గాని మండిందంటే ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఏం చేస్తారు? ఏం చేస్తాం?
మూసుకుని పక్కన పడుకుంటాం. ఓ ఓ ఓ ఓ అబ్బా వసే దయ్యం అలా తోసావంటే. ఇంకా నయ్యం ఎక్కడా తగలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే సంసార సాఫల్యానికి పనికి రాకుండా పోయేవాడిని. అప్పుడు నువ్వే హలో పొట్ల చుట్టూ హాస్పిటల్ మెట్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అవసరం లేదు. మొగుడా పిల్లలా? ఈ మొగుడుతో పిల్లలు.